హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఇది బ్రేకింగ్ న్యూస్ కాబట్టి ఇంత లేట్ నైట్ పాస్ట్ మిడ్ నైట్ ఈ వీడియో చేస్తున్నాను నేను. న్యూస్ ఏంటంటే రోహిత్ శర్మ వరల్డ్ కప్ ఆడబోవట్లేదు. ఓడిఐ వరల్డ్ కప్లో రోహిత్ శర్మ ఆడబోవట్లేదు. అతనికి నెక్స్ట్ ఓడిఐ ఆదివారం రోజున లార్డ్స్ మైదానంలో లాస్ట్ ఓడిఐ జరగనుంది కరెంట్ ఇండియా ఇంగ్లాండ్ సిరీస్లో. అది అతనికి లాస్ట్ ఓడిఐ కాబోతుంది. దాంతో అతను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి నిష్క్రమించినట్టు అవుతుంది అని మనకి ఖచ్చితంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దాదాపు ఒక 2-2.5 గంటల నుంచి ఈ వార్త చక్కర్లు కొడుతుంది ట్విట్టర్లో, మిగతా సోషల్ మీడియాలో. మీకు కూడా తెలిసే ఉంటుంది, మీరు కూడా నమ్మి ఉండరు, మీకు కూడా అంత కన్ఫర్మేషన్ వచ్చింది. నేను కూడా ఎందుకు వీడియో చేయలేదంటే అప్పుడే ఏమో మనకి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ లేదు కదా అని అనుకున్నాను. ఓన్లీ ఇండియన్ ఎక్స్ప్రెస్ హ్యాస్ రిపోర్టెడ్ దిస్. దాన్ని ఆధారంగా ఇట్ ఈస్ క్రియేటింగ్ అ బజ్ ఇన్ సోషల్ మీడియా. బట్ ఎప్పుడైతే ఇప్పుడు జస్ట్ కొద్ది సమయానికి ముందు నేను ఐ వాజ్ వాచింగ్ దట్ మ్యాచ్, ఇండియా ఇంగ్లాండ్ సెకండ్ మ్యాచ్ లైవ్ చూస్తున్నాను నేను హాట్స్టార్లో. దాంట్లో రవి శాస్త్రిని కూడా అడిగారు, ఏంటి రోహిత్ శర్మ లాస్ట్ ఓడిఐ ఆడబోతున్నాడు లార్డ్స్లో అని చెప్పి. రవి శాస్త్రి కూడా అదే మన సోషల్ మీడియాలో వచ్చింది, అతనితో సెలెక్టర్స్ కోచ్ మాట్లాడారంట అని చెప్పి అని అంటున్నాడు. అంటే ఎప్పుడైతే బ్రాడ్కాస్టర్ కూడా దాన్ని రిఫరెన్స్ తీసుకొచ్చాడో, రోహిత్ శర్మ క్లోజప్స్ ప్లే చేశారో, రోహిత్ శర్మని పదే పదే చూపిస్తున్నారో, మనకి చాలా వరకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే ఇలాంటివి మనం తొందరపడి మాట్లాడుకోవడం మంచిది కాదని చెప్పి నేను అనుకున్నాను. బట్ దిస్ న్యూస్ వాజ్ ఎవరు బ్రేక్ చేశారంటే న్యూస్ దేవేంద్ర పాండే ఆఫ్ ఇండియన్ ఎక్స్ప్రెస్. దేవేంద్ర పాండే ఇస్ సపోజ్ టు బి వెరీ వెరీ క్లోజ్ టు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ సంబంధించిన అతను కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా రోహిత్ శర్మ సంబంధించిన వార్తలన్నీ కూడా, లీక్స్ అన్నీ కూడా దేవేంద్ర పాండే నుంచి వచ్చేవి. సో దేవేంద్ర పాండే ఎప్పుడైతే ఇండియన్ ఎక్స్ప్రెస్, హీ వర్క్స్ ఫర్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఈ వార్త రాశాడో, దాన్ని బట్టి ఇమీడియట్గా మనకు అర్థమవుతుంది. అప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది ఆల్మోస్ట్, కానీ మనం ఖచ్చితంగా చెప్పలేం కదా. బట్ ఎప్పుడైతే మీకు బ్రాడ్కాస్టర్ కూడా హాట్స్టార్ వాళ్ళు కూడా దాన్నే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగానే మనం అనుకోవచ్చు. అన్ఫార్చునేట్, నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. రోహిత్ శర్మ రిటైర్ అవుతున్నాడంటే ఎందుకో బాగా అనిపించట్లేదు. ఐ థాట్ హీ విల్ ప్లే వెల్ అండ్ హీ విల్ ఫిగర్ ఇన్ ద వరల్డ్ కప్. కానీ కష్టం కదా, ఆల్రెడీ 39 years 40 years వస్తున్నాయి. వెయిట్ తగ్గాడు, 10 kgs దాకా వెయిట్ తగ్గాడు. అప్పుడు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఈజ్ లుకింగ్ స్లిమ్ అండ్ ఫిట్. మంచి క్యాచ్లు కూడా పట్టుకుంటున్నాడు, రన్స్ కూడా పర్లేదు, బాగానే చేశాడు. ఐ థింక్ 15-16 ఓడిఐస్ ఆడాడు ఆఫ్టర్ హిస్ టెస్ట్ రిటైర్మెంట్. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతను ఆడిన ఓడిఐస్లో 500 పైగా రన్స్ చేశాడు. 45 వాజ్ యావరేజ్. 4 50లు, 100. ఆస్ట్రేలియాలో ఇమీడియట్గా అంటే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి ఛాంపియన్స్ ట్రోఫీ అంతా అయిన తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళి ఆడిన 3 వన్డేల్లో 5 వన్డేల సిరీస్, 3 వన్డేల్లో ఈ స్కోర్డ్ ఒక హాఫ్ సెంచరీ, ఒక సెంచరీ చేశాడు. తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో కూడా 2 హాఫ్ సెంచరీలు చేశాడు. బట్ న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో ఈ డి నాట్ స్కోర్ మెనీ రన్స్. అది కూడా 3 మ్యాచ్ల సిరీస్. ఆఫ్ఘనిస్తాన్తో రీసెంట్గా జరిగిన సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో 16 innings రన్అట్ అయ్యాడు. తర్వాత 48, ఒక 79. కరెంట్ సిరీస్లో కూడా 2 innings పెద్దగా రన్స్ చేయలేదు. ఈరోజు మ్యాచ్లో కూడా ఈ వాజ్ స్ట్రగ్లింగ్. యాక్చువల్లీ చేసిన 26 runs కానీ ఎందుకనో అంత ఫ్లూయెంట్గా అనిపించలేదు. ఒక 4, ఒక 6 కొట్టాడు. అలాగే లాస్ట్ మ్యాచ్లో బాగానే ఆడాడు. యాక్చువల్లీ లాస్ట్ మ్యాచ్లో తక్కువ రన్స్ చేసినా కూడా ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది కరెంట్ సిరీస్లో ఒక మంచి నటరాజా షాట్ కొట్టాడు. హీ వాజ్ టైమింగ్ ద బాల్ వెల్, బట్ పెద్దగా రన్స్ చేయలేదు. బట్ మనకి అన్ని రకాల సోర్సెస్ నుంచి అర్థమవుతున్న విషయం ఏంటంటే లార్డ్స్లో అతను ఆఖరి వన్డే ఆడబోతున్నాడు. ఏదైనా రిపోర్ట్ చేయడానికి కూడా నాకు ఎందుకో విత్ టింజ్ ఆఫ్ సాడ్నెస్ చెప్పాల్సి వస్తుంది. కానీ కష్టమే కదా. ఇప్పుడు రోహిత్ శర్మ ఈజ్ నాట్ మేకింగ్ టూ మెనీ రన్స్. విరాట్ కోహ్లీ విషయంలో ఖచ్చితంగా ఈ స్కోరింగ్ రన్స్, ఈజ్ మోర్ ఫిట్టర్, యంగర్ కూడా, ఒక 1.5 ఏళ్ల చిన్నవాడు అనుకుంటా రోహిత్ కంటే. అండ్ ఈ స్కోరింగ్ రన్స్ కన్సిస్టెంట్గా ఇప్పుడు ఈరోజు మ్యాచ్లో కూడా చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశాడు.
స్పిన్నర్స్ని కానీ పేసర్స్ని కానీ అతను ఆడిన తీరు, అతను కొట్టిన షాట్స్ వచ్చి రావడంతోనే అతను కొట్టిన స్టార్టింగ్లో పెద్ద బౌండరీ అతను కొట్టి బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేయడం అంతా చూసాం. సో రోహిత్ శర్మ ఎందుకో ఆ కాన్ఫిడెన్స్ మనకి ఇవ్వలేదు. ఎందుకంటే అతను ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ అంతకుముందు వన్డే వరల్డ్ కప్లో కానీ చాలా అగ్రెసివ్గా ఆడడం మనం చూసాం. కానీ ఇటీవల కాలంలో అతను బ్యాటింగ్లో ఆ మునుపటి స్పార్క్ మనకు కనబడలేదు. స్కోరింగ్ రన్స్ కష్టం అవుతుంది అతనికి, కష్టం. నాకు విడిగా కూడా చాలామంది అడిగినప్పుడు, నాకు చాలామంది అడుగుతుంటారు కదా వరల్డ్ కప్ ఆడతారు వీళ్ళిద్దరు రోకో అని అడిగితే నేను చాలామందికి ఇదే చెప్తూ వచ్చాను. అంటే విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలు చాలా ఉన్నాయి, రోహిత్ శర్మ విషయంలో ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్ అని చెప్పి. ఇప్పుడు మనకు వస్తున్న వార్త ప్రకారం ఏంటంటే ఈ సిరీస్ స్టార్ట్ అవ్వక ముందే, స్టార్టింగ్లోనూ ఇంగ్లాండ్ వచ్చినప్పుడే, అది ఇంగ్లాండ్కి రాకముందు కోచ్ కానీ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ కానీ రోహిత్ శర్మతో మాట్లాడి ఇదే నీకు ఆఖరి సిరీస్ కాబోతుందని కూడా చెప్పినట్టుగా మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్త. మనకి ఇంకా యంగ్స్టర్స్ ఉన్నారు. యశస్వి జైస్వాల్ హూ స్కోర్డ్ 100 ఇన్ హిస్ లాస్ట్ ఓడిఐ. సో జైస్వాల్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఆల్సో కెన్ ఓపెన్. ఇంకా వైభవ్ కనుక జింబాబ్వేలో క్లిక్ అయితే ఈ మైట్ కమ్ ఇన్ టు ద వన్ డే సీన్, చెప్పలేం కదా మనం. అది ఇండియాకి అందరూ రైట్ హ్యాండర్స్ అయిపోయారు మనకి. మీకు వరుసగా గిల్, రోహిత్, విరాట్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ వీళ్ళందరూ రైట్ హ్యాండర్స్ అయిపోయారు. ఒక లెఫ్ట్ హ్యాండర్ని దే వాంట్ టు కీప్ వన్ లెఫ్ట్ హ్యాండర్ ఇన్ ద మిక్స్. టాప్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ హ్యాండర్ పెట్టాలి కూడా సెలెక్టర్స్ భావిస్తుండొచ్చు. యశస్వి ఈజ్ డూయింగ్ వెల్, ఇషాన్ కిషన్ ఈజ్ అనదర్ ఆప్షన్. సో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. సమ్ పీపుల్ సే ఈవెన్ అభిషేక్ శర్మ ఎందుకు ఆడించకూడదు, అతను చాలా ఎఫెక్టివ్గా స్టార్ట్ అందిస్తాడని చెప్పి. సో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏజ్ ఈజ్ నాట్ ఆన్ హిస్ సైడ్. సెలెక్టర్స్ అతనితో నిర్మోహమాటంగా చెప్పినట్టుగా ఉన్నారు. బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇటీవల కాలంలో యాజ్ కెప్టెన్గా అతను వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తీసుకెళ్ళడం, ఆ ఫైనల్ వరకు మనం ఆడిన తీరు ఆల్మోస్ట్ గెలుస్తామని అనుకున్నాం మనం. తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు, T20 వరల్డ్ కప్ గెలిపించాడు. రోహిత్ శర్మ హ్యాస్ బిన్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇండియా కెప్టెన్. అండ్ వన్డేలో కూడా అతను అద్భుతమైన రికార్డు ఉంది. 33 100s చేశాడు, 12,700 రన్స్ చేశాడు, 287 ODIs అని ఆడాడు. హీ స్కోర్డ్ లాట్ ఆఫ్ రన్స్. ఇంగ్లాండ్లో 700s ఉన్నాయి, మనకు తెలుసు కదా. 2019 వరల్డ్ కప్లో ఒకే వరల్డ్ కప్లో 5 సెంచరీలు చేశాడు. ఇంగ్లాండ్ హ్యాస్ బీన్ వెరీ గుడ్. అండ్ విరాట్ కోహ్లీ స్కోర్ జస్ట్ 100. నాకు ఈరోజు తెలిసింది ఏంటంటే విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్లో ఒకే ఒక 100 ఉంది, వన్డే ODI 100 విరాట్ కోహ్లీ. బట్ రోహిత్ శర్మ హ్యాస్ 700s ఆన్ ఇంగ్లాండ్ సాయిల్. సో అతను ఫెంటాస్టిక్ ODI రికార్డు ఉంది. అన్ని ఫార్మాట్స్లో కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ODIsలో అయితే 3 సార్లు 100 కొట్టిన ప్లేయర్ అతను. సో డెఫినెట్లీ ఒక ఇలస్ట్రియస్ కెరియర్ కమింగ్ టు అన్ ఎండ్. లార్డ్స్లో అతను లాస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు. ఎందుకంటే ఒకటి ఏంటంటే మంచిది, సెలెక్టర్స్ అతను ముందుగానే చెప్పారు, అతనికి ఒక ఫేర్వెల్ మ్యాచ్ ఇవ్వడానికి ఒక ఆస్కారం కలిగింది. చాలామంది ఇండియన్ ప్లేయర్స్కి ఫేర్వెల్ మ్యాచ్ దక్కే పరిస్థితి లేదు, కానీ రోహిత్కి బహుశా అతని ఫ్యామిలీ కూడా మనం చూడొచ్చు లార్డ్స్లో. ఫ్యామిలీ ఒక ఫేర్వెల్. లార్డ్స్ ఈజ్ హిస్టారిక్ గ్రౌండ్లో అతనికి లాస్ట్ మ్యాచ్ ఆడడం, ఫేర్వెల్ ముందుగానే అంటే చాలామంది సడన్గా రిటైర్ అయిపోయారు కదా. అలా కాకుండా అతనికి ఒక ఫేర్వెల్ రావడం, దట్ ఈజ్ కొంతవరకు సేవింగ్ గ్రేస్గా మనం చెప్పుకోవాలి. ఇప్పటికీ ఏంటంటే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా కూడా ఐ ఫీల్ దట్ వాట్ ఐ హ్యాడ్ వాజ్ రాంగ్. మనకి ఇప్పటికీ తప్పేమో. తర్వాత రోహిత్ శర్మ వచ్చి మై రిటైర్ नहीं हो रहा हूँ, कौन बोले आपको मैं रिटायर, ऐसा कुछ नहीं है అని చెప్పి తనదైన స్టైల్లో మళ్ళీ చెప్తాడేమో అని మనం ఆశిద్దాం. బట్ ఇప్పటివరకు అయితే మనకి చాలా క్లియర్గా అది కనిపిస్తుంది ఆ విషయం. మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.